హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. ఎన్ని రోజులు అయిపోయింది కదా, రోజులు కాదు ఆల్మోస్ట్ మంత్స్ అయిపోయిందన్నమాట. సో నేను లాంగ్ వీడియో షూట్ చేసి అసలు ఎందుకు లాంగ్ వీడియోస్ షూట్ చేయట్లేను, ఇది రీజన్ ఇదే అన్నమాట. అసలు లాంగ్ వీడియోస్ ఎందుకు షూట్ చేయట్లేను, అసలు ఎక్కువ ఎందుకు యూట్యూబ్ పైన ఫోకస్ అనేది స్టాప్ చేసేసినాను అనే విషయాలన్నీ నేను ఇవాళ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. ఎట్ లాస్ట్ ఫైనల్గా ఇవాళ అయితే వీడియో అయితే పెట్టాలి అనుకున్నాను. యాక్చువల్గా నిన్ననే అనుకున్నా, బట్ కార్తీక పౌర్ణమి కాబట్టి అందరం బిజీ ఉంటాం కదా. ఆఫ్టర్ కార్తీక పౌర్ణమి పెడదామని ఫిక్స్ అయిపోయినా. సో ఈ యొక్క మాన్వి వల్లనే నేను వీడియోస్ పెట్టడం మానేసిన అనమాట. ఏం చెప్తావు, స్టాప్ చెప్తావు, నువ్వు హలో చెప్తున్నావు కదా, హలో చెప్తా ఆగండి మా ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. చాలా రోజులు అయింది కాబట్టి నేను మాట్లాడేది వినాలి అనుకుంటున్నారని నేను కూడా అనుకుంటున్నా. సో ప్లీజ్ లేట్ చేయకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అసలు ఎందుకు వీడియోస్ పెట్టట్లేను, ఏంటి మ్యాటరు, అసలు ఏం చేస్తుంది మా బుజ్జి పాపాయి. ఫస్ట్ మా మాన్వి అందరికీ హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పు, హాయ్ ఎవ్రీబడి చెప్పు. రోజు అంటుంది హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్మాస్ ఛానల్ అను. అంతే 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 చెప్తుంది. అసలు ఎలా ఉన్నారండి, అందరు బాగున్నారా? నా యూట్యూబ్ ఫ్యామిలీని అయితే స్ట్రీమ్ పెట్టట్లేదు అక్క, వీడియోస్ పెట్టట్లేదు అని ఫుల్ మంది అడుగుతున్నారు. బట్ నేను జస్ట్ షార్ట్స్కి అది కొంచెం టైమే కదా, ఒక 5 to 10 minutesలో షార్ట్స్ తీసేసి టక్ అప్లోడ్ చేస్తున్నా. అండ్ వాటికి ట్యాగ్స్ కూడా ఏమి ఇస్తలేను. అట్లా అయిపోయింది. నేను ఆఫీస్, మాన్వి వర్క్, హౌస్ వర్క్, ఈ పూజలు ఇవన్నీ అసలు ఇవే అయిపోతున్నాయి నాకు. 24 hours అసలు టైమే సరిపోవట్లేదు. అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే అంతగానం చేసే పని ఏముంది అని అంటారు, కానీ అది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పని ఏముంది, ఎంత ఉంది అనేది. చెప్పేటోళ్ళు ఎంతమంది అయినా చెప్తారు, ఎంత పట్టించుకోవద్దు. ఎందుకంటే మనకు టైం హెక్టిక్ ఉన్నప్పుడు కొంచెం నేను కావాలనే దీన్ని పక్కకు పెట్టేసిన. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా ఇస్తాను. మాన్వి మెయిన్గా ఫోన్ అస్సలు ముట్టనిస్తలేదు. ఫోన్ చూస్తే మాత్రం ఎంత జెట్ స్పీడ్లో వచ్చి నా ముందు కూర్చుంటుంది ఫోన్ ముందు. ఆమె తినేటప్పుడు ఫోన్ చూస్తుంది. నార్మల్గా నేను రీల్స్ చేసే టైంలో కూడా నా పక్కనే ఉంటుంది. అందుకే కొన్ని వీడియోస్లో ఆమెను తీసుకొని వస్తున్నాను అనమాట. ఒకటి తీపిచ్చి పక్కకు జరిపితే జరుగుతుంది అనమాట. ఇంకా చూడండి, ఎప్పటికీ కోన్ పెట్టు, మెహందీ పెట్టు, ఉన్న ఖాళీ టైం మొత్తం నాకు ఈమెను సర్దనికే టైం సరిపోతుంది. అందుకోసమే కొంచెం వీడియోస్ అనేవి పెట్టట్లేదు. కొంచెం కాదు, నా మ్యారేజ్ యానివర్సరీ నుంచి అనుకుంటూ వస్తున్నా పెడదామని, పెట్టట్లేదు. ఫుల్ ఫెస్టివల్స్ పోయినాయి, పెద్ద ఫెస్టివల్సే పోయినాయి, ఏదికి టైం లేదు. ఈ మధ్యలో ఫుల్ పెద్ద ఇన్సిడెంట్స్ అన్నీ జరిగినాయి. నా ఫోన్ పోయింది, ప్లస్ మళ్ళీ మాన్వి ఇక్కడికి వచ్చింది, నేను ఆఫీస్కి మాన్విని తీసుకొని వెళ్ళడం, ఇదంతా పెద్ద ఇట్లా అయిపోయింది అనమాట. క్లమ్జీగా అయిపోయింది. చూద్దాం ఇకపై నుంచి పెట్టనిస్తుందో లేదో అయితే చూద్దాం. నేను మైక్ కూడా తీసుకున్నా. ఆ మైక్ త్రూ వాయిస్ ఓవర్ వీడియోస్ చేద్దాం అనుకుంటే, వాయిస్ ఓవర్ వీడియోస్ చేద్దాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అని అనుకుంటే, వెళ్ళిన ప్లేస్లలో ఈమెను ఎత్తుకొని ఈమెను హ్యాండిల్ చేసుకుంటే పోవాలి. నేను వీడియో ఎప్పుడు తీసుకోవాలి, అసలే ఫోన్ పోయింది. ఈ మధ్యలో ఫోన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా, అందుకోసమే ఇట్లా అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ అందరూ పక్కాగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ ద్వారా మీకు రెగ్యులర్గా నేను చూస్తూనే ఉన్నారు కదా. కొంచెం కమెంట్స్కి కూడా చెప్పమని కదా, కొంచెం కమెంట్స్కి కూడా నేను రిప్లై చేయడం కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. రెగ్యులర్గా డెఫినెట్గా చూసి ఒకసారి అందరికి ఇచ్చేస్తా. అయ్యో ఇంకో మెహందీ పెట్టుకుంది మా పాప, పెట్టమని అంటుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మొత్తం అవే కనిపిస్తున్నాయి కాబట్టి ఇదే పెట్టమంటుంది ఆల్రెడీ. ఇంకో ఇట్లా జుట్లు వేసిన మా పాపకి. ఇంకో ఆఫీస్ నుండి రోజు ఆఫీస్కి పోనప్పుడు ఇట్లా ఈ గెటప్ అంతా వేసి ఉంచుతున్నాను అనమాట. ఎక్కువ ఈ టైంకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా పిల్లలకి. మనం సెల్ పట్టుకొనే ఉంటే ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం టైం స్పెండ్ చేస్తలేమనిపిస్తుంది కదా. సో ఆ ఒక్క ఫీల్ తోటి నేను మాన్వితోటే స్పెండ్ చేస్తున్నా టైం మోస్ట్లీ. ఇంకా ఈవినింగ్ కూడా అసలు టైమే కుదురుతలేదు ఫ్రెండ్స్. అందుకోసమే లైవ్ చేద్దామంటేనేమో అసలు లైవ్ పక్కనే నా దగ్గర ఉంటుంది. కనీసం ఎన్ని బొమ్మలు ఉన్నాడో పక్కకు కూడా పోతలేదు. ఇంకా లైవ్ చేయడం అంటే ఆమె గజిబిజి అరుస్తుంది, నేను ఫోకస్ చేయలేను. అందుకోసమే ఇట్లా నేను ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంకా లాంగ్ వీడియోస్ ఎప్పుడైనా వెళ్తే షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటా. డే వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా, కానీ డే వ్లాగ్ తీయడం అది ఎంత హెక్టిక్ అనేది నాకు అర్థమైంది పెద్ద పెరిగినాక. చిన్నప్పుడు అంటే ఎట్లా తీసినా చిన్నప్పుడు ఈమె చెప్పింది ఇప్పుడు అయిపోయింది. ఈమె చెప్పిందే చేయాలి. ఇప్పుడు అది నో అంటే అది ఖచ్చితంగా వేస్తుంది ఆమె. ఫోన్ విషయంలో కూడా బాగా ఫోన్ దగ్గరికి వస్తుంది కాబట్టి నేను ఫోన్ చూడడం పక్కకు పెట్టేసిన అన్నమాట. అందుకోసమే కొంచెం
డిలే అయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే రెగ్యులర్గా ఆ సపోర్ట్ అండ్ ఆ లవ్ ఎట్లనే ఉంచండి. డెఫినెట్గా మీ ముందుకి మంచి మంచి కంటెంట్స్తో డైలీ కాకపోయినా వీక్లీ కాకపోయినా ఎప్పుడోకప్పుడు ఇట్లా వచ్చి మిమ్మల్ని అందరినీ పలకరించి వెళ్ళిపోతా. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. నిద్ర వచ్చేసే టైం అయింది, మళ్ళీ మాకు ఫుడ్ తినిపించి మళ్ళీ మనం పడుకోబెట్టిన తర్వాత అప్పటికి నేను టైర్డ్ అయిపోతున్నా. ఇంకా నాకు ఆల్మోస్ట్ 11:30 12 వరకు నాకు నిద్ర వస్తుంది. పొద్దున్న లేచి మళ్ళీ హౌస్ వర్క్స్, ఆఫీస్ ఏమన్నా సర్దడం అంతా ఇట్లనే అయిపోయింది. సో ఇది గాయస్. అండ్ నా షార్ట్స్కి కూడా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డే బ్లాగ్ కావాలి అని అంటే, మాన్వితోటి డే షూట్ మొత్తం తీయాలి అని అంటే పక్కా కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఎంత కష్టమైనా ట్రై చేస్తాను మీకోసం. ఇంకా ఎట్లాంటివి కావాలి పాపతోటి, పాప మాట్లాడుతుంది, పాప వేసి అల్లరి చూస్తే మీరు షాక్ అవుతారు. మస్తు చేంజ్ అయిపోయింది. అవన్నీ మీకు వీడియోస్ కావాలి అని అంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పు. నా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. ఓకే.